హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో తోటకూర పెసరపప్పు ఫ్రైని ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను 5 తోటకూర కట్టల్ని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. పెసరపప్పు ముందుగా నానబెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు కూర కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వేగిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా వేసుకొని టొమాటోస్ కూడా బాగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని పెసరపప్పు కాస్త బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని నేను మొత్తం వేసేస్తున్నాను. చాలా క్వాంటిటీ కూర ఎక్కువే అవుతుంది. ఒక 4-5 ఇంట్లో ఉంటే అందరికి సరిపోయేంత విధంగా అంత క్వాంటిటీ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో పెట్టుకుంటే సూపర్ తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.